హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, అదే అమెజాన్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఎలాగంటారా? ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. అయితే వీటి ద్వారా ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తారు. అయితే వీటిని సపోర్టుగా తీసుకొని అమెజాన్ అఫిలియేట్ ద్వారా కూడా అదనపు ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చని కొంతమందికి మాత్రమే తెలుసు. తెలియని వారు చాలామంది ఉన్నారు. తెలిసిన వారు మాత్రం ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా తెలియని వారి కోసమే. ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దీని ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి అమెజాన్ షాపింగ్ అకౌంట్ ఉండే ఉంటుంది. ఉన్నవాళ్ళు ఆల్రెడీ మీకున్న యూజర్ ఐడితో ఈ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లేని వాళ్ళు మాత్రం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ చూడవచ్చు అమెజాన్ అఫిలియేట్ amazon.in క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ కనబడుతుంది కదా, దీన్ని ఓకే చేయండి. ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చే ముందు క్యాపిటల్ లెటర్, న్యూమరిక్ సింబల్, స్మాల్ లెటర్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక క్రియేటింగ్ యువర్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఈ క్రింద ఉన్న ఆప్షన్స్ అని ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ మన డీటెయిల్స్ చూడవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ అకౌంట్కి మెయిన్ హెడ్ ఎవరి అని అడుగుతుంది. ద పేయీ లిస్టెడ్ అబోవ్ అని ఇచ్చా. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ట్యాక్స్ పర్పస్, మీరు యుఎస్ పర్సనా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనండి. ఇక్కడ నెక్స్ట్ మీకు ఏమైనా వెబ్సైట్స్ ఉంటే వెబ్సైట్స్ ఎంటర్ చేయండి. దీంతో పాటు మొబైల్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇక్కడ యాడ్ చేయండి. నాదైతే ఇక్కడ వెబ్సైట్ ఎంటర్ చేశాను. ఒకవేళ వెబ్సైట్ లేదు అనుకుంటే ఫేస్బుక్లో పేజెస్ ఉంటుంది. ఫేస్బుక్లో మీరు పేజెస్ ఎలా ఓపెన్ చేయాలో నేను తర్వాత వీడియోలో రివీల్ చేస్తాను. ఫేస్బుక్ పేజెస్ను కూడా ఇక్కడ ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ స్టోర్ ఐడి అని అడుగుతున్నారు. మీకు నచ్చిన ఐడి ఇవ్వండి. నెక్స్ట్ చూస్తే వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ గురించి రాయమన్నారు. మొబైల్ యాప్స్ గురించి ఏదైనా టైప్ చేయండి. ఇక్కడ మీకున్న వెబ్సైట్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ క్రింద వాటిలో దేనికి సంబంధించిందో అడుగుతున్నారు. ఇక్కడ నేను అదర్ క్లిక్ చేశా. ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ గురించి దేని ద్వారా తెలుసుకున్నారు అని అడుగుతున్నారు. అంటే అమెజాన్ సైట్ ద్వారా అని ఇచ్చాను. తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ ఐడి అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అది తర్వాత చూసుకోవచ్చు. మన అకౌంట్ మీద రిపోర్ట్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు డిస్ప్లేలో. ఇప్పుడు ఈ ఐడితో లింక్ ఎలా కాపీ చేయాలో చూద్దాం. అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేశాను. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని ఇక్కడ గెట్ ఇన్ లింక్ టెక్స్ట్ అని ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ లింక్ అలాగే ఫుల్ లింక్ ఉంది, 2 రకాలుగా. షార్ట్ లింక్ని కాపీ చేస్తే సరిపోతుంది. ఫుల్ లింక్లో చూసినట్లయితే మనకు వచ్చిన ఐడితోనే ఉందా, వేరే ఎవరిదైనా ఐడి ఉందా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఐడితోనే ఉంది కాబట్టి ఓకే చేయండి. ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేసి టెలిగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లింక్నే కదా కాపీ చేసి షేర్ చేశాము, ఈ ప్రోడక్ట్కి మాత్రమే వర్తిస్తుందా అని. అలా కాదు, మీరు షేర్ చేసిన లింక్ ఎవరికైతే ఓపెన్ చేస్తారో ఆ ఒక్క ప్రోడక్ట్ మాత్రమే కాకుండా మీరు పంపించిన లింకులో ఇంకా వేరే ఏమైనా ప్రోడక్ట్ సెర్చ్ చేసి షాపింగ్ చేసినా మీ ఐడి పరిధిలోకే వస్తాయి. ఈ లింక్ 24 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ వేరే లింక్ని కాపీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షేర్ చేసిన లింకులకు గాను వచ్చిన కమిషన్ మన అకౌంట్లోకి ఎలా యాడ్ అవుతాయి అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన మెయిల్ ఐడి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇండియా కరెంట్ ట్యాక్స్ స్టేటస్ ఇన్కంప్లీటెడ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ ఆర్ బిజినెస్ అని 2 రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి.
ఇండివిజువల్ కాబట్టి దీన్ని ఓకే చేస్తున్నా. ఇక్కడ ప్యాన్లో నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఇవన్నీ బిజినెస్కి సంబంధించినవి వదిలేయండి. ఇక్కడ ప్యాన్ నెంబర్ మెన్షన్ చేయండి. చేశాక సిగ్నేచర్ దగ్గర మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనండి. ఇక్కడ సబ్మిట్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మినిమం 1000 రూపీస్ ఎర్న్ చేయాలి. నెఫ్ట్ రూపంలో మనకు పంపిస్తారు. ఇక్కడ డాట్ని క్లిక్ చేస్తే మాకు బ్యాంక్ అకౌంట్, లొకేషన్ ఇండియా, అలాగే కరెన్సీ ఇండియా రూపీస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి. అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చేయండి. ఇక్కడ బ్యాంక్ నేమ్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. చేశాక మళ్ళీ ఇక్కడ యుఎస్ పర్సన్ ఎస్ ఆర్ నో అనండి. నో అన్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాయి. అయితే ఇప్పుడు మీరు సేల్ చేయబోయే ప్రోడక్ట్స్కి ఎంత కమిషన్ వస్తుంది, ఏ ప్రోడక్ట్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు చూస్తే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ అప్లయన్సెస్ 6%, గ్రాసరీకి సంబంధించి 2%, ఈకో అండ్ ఎలెక్స్ డివైజెస్కి 7%, బేబీ ప్రోడక్ట్స్కి 6%, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ 5%. ఇలా ఓవరాల్గా చూస్తే ఏ ప్రోడక్ట్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు క్లియర్గా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.